ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు మనం పిల్లల కోసం ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఇంట్లో ట్రై చేసి తింటారు కదా అని చేస్తే తినేదంతా తిని లాస్ట్లో ఎంతైనా బయట టేస్ట్ రాలేదు మమ్మీ అని ఈజీగా అనేస్తారు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి. నేనైతే కేఎఫ్సీ ట్రై చేశాను. బయట అంత టేస్ట్ కాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. కేఎఫ్సీ కోసం ముందుగా చికెన్ పీసెస్ అయితే ఒక గంట సేపు పెరుగులో నానబెట్టుకోవాలి. పెరుగులో నానబెట్టుకున్న తర్వాత చికెన్ పీసెస్ పైన ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిలో కొంచెం కార్న్ ఫ్లోర్, కారం పొడి, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీస్ అయితే మైదా పిండిలో మంచిగా కోట్ చేసుకొని ఐస్ వాటర్లో ఒక 5 సెకండ్స్ అట్లా డిప్ చేసి మళ్ళీ మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గాయ్స్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. కానీ ఎంతైనా బయట టేస్ట్ రాలే, ఇంట్లో చేసుకుంటే అంతే. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.